హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం బంగాళదుంప వంకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి వేపుకోవాలి. ఈ గ్యాప్లో మనం మిగతా వెజిటేబుల్స్ని చాప్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టొమాటోలను తీసుకొని చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ పొటాటోని తీసుకొని స్కిన్ పీల్ ఆఫ్ చేసి వాష్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ వేగిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసి మెత్తబడేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. టొమాటోలు గుజ్జులా అయిన తర్వాత కట్ చేసుకున్న పొటాటోస్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 4-5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. పొటాటోస్ కుక్ అయ్యే గ్యాప్లో మనం వంకాయల్ని చాప్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ని తీసుకొని 1 స్పూన్ సాల్ట్ని వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ వంకాయల్ని తీసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల రంగు మారకుండా ఉండడంతో పాటు చేదు కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి బంగాళదుంపలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసి కలపాలి. తర్వాత 1 కప్పు నీళ్లను వేసి మూత పెట్టి 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలకి వంకాయ ముక్కలు కాస్త మెత్తబడి నీరు ఎగిరి దగ్గర పడ్డాక 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత 1/2 కప్పు నీళ్ళని వేసి ఒకసారి కలిపి కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బంగాళదుంప వంకాయ కూర రెడీ. ఈ కూర అన్నం చపాతీల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.